హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో మరొక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. పిల్లలు బిస్కెట్స్ అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే టేస్టీగా ఇంట్లోనే మనమే బిస్కెట్స్ చేసి ఇవ్వచ్చండి. ఒకే ఒక్క ఎగ్తో టేస్టీగా క్రిస్పీగా బిస్కెట్స్ చేసేయచ్చు. అది కూడా చాలా ఈజీగా అండి. పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా చాలా బాగుంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోనికి ఇలా చేసి పెట్టొచ్చు. మరి ఈ బిస్కెట్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక బౌల్లోనికి ఒక ఎగ్ని కొట్టి వేసుకోవాలి. ఒక విస్కర్తో ఎగ్ని బాగా ఒకసారి ఇలా బీట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనికి ఈ కప్పుతో ఒక హాఫ్ కప్పు షుగర్ని కూడా వేసుకొని షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. కావాలంటే మీరు షుగర్ పౌడర్ కూడా చేసి వేసుకోవచ్చు. ఇలా క్రీమీగా అయిన తర్వాత ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం నేను వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. మీరు ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. వంట సోడా చాలా తక్కువగా వేసుకోండి, లేదంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి బిస్కెట్స్. వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనికి మైదా పిండి వేసుకోవాలి. నేను ఈ కప్పుతో ఇక్కడ 2.5 కప్పుల మైదా పిండి వేశాను. ఒక్క ఎగ్కి నాకు 2.5 కప్పుల మైదా పిండి పట్టింది. మీరు కూడా చూసి పిండిని సరిపడినంత వేసుకొని ఇలా ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండి నాననవసరం లేదు, వెంటనే చేసేసుకోవచ్చు. చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా పొడుగ్గా రోల్ చేసుకోవాలి. ఫస్ట్ రోల్ చేసుకొని ఇప్పుడు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని కొంచెం చేత్తో ప్రెస్ చేసుకొని ఒక చాకు తీసుకొని ఇలా పైన ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా లైన్స్లా డిజైన్లా ఒత్తుకోవాలి అన్నింటినీ. వీటన్నింటినీ కూడా ఇలా చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బిస్కెట్స్ని వేసుకోవాలి. ఆయిల్లో బిస్కెట్స్ వేసే క్లిప్ మిస్ అయిందండి. వేసుకొని ఒకవైపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాతనే నెమ్మదిగా రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా బిస్కెట్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. మిగతా అన్ని బిస్కెట్స్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసేసుకున్నామంటే 10 నిమిషాల్లో ఎంతో టేస్టీ అయిన బిస్కెట్స్ రెడీ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా టీతో పాటు చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగున్నాయి. మరి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.